కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ పార్టీ విలీనానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 4న కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయనున్నారు వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల. దీనికి సంబంధించి హైదరాబాద్ లో ట్రస్ట్ పాండ్ లో పార్టీ సీనియర్లు ముఖ్య నేతలతో చర్చించారు షర్మిల. రేపు సాయంత్రం అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు షర్మిల. ఎల్లుండి ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా పనిచేస్తామని పార్టీ ముఖ్య నేతల మీటింగ్ లో చెప్పారు వైఎస్ షర్మిల. తనకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు వివరించారు. ఏపీ పీసీసీ చీఫ్ గా ఉండాలని కాంగ్రెస్ హైకమాండ్ కోరిందని, అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం తుది దశకు చేరుకున్న చర్చలు రేపు సాయంత్రానికి మా నాయకులందరూ కూడా ఢిల్లీ చేరుకోబోతా ఉన్నారు. 2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం జరగబోతా ఉంది. మనందరికీ తెలుసు, జూలై 8, 2020 కట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క అవినీతి అక్రమ పరిపాలన పైన అలుపెరగని పోరాటం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఎక్కడ కూడా రాజీ పడకుండా మా నాయకురాలు అనేక ధర్నాలు, దీక్షలు, రాస్తారోకలు చేసి ప్రజల్ని మేలుకొల్పి ఇవాళ కేసీఆర్ పాలనని అంతమొందించడంలో పై చేయి సాధించింది ఎవరు అనంటే మా నాయకురాలు షర్మిలమ్మ అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించారు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వాలంటీర్గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడంతో ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఇది గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలు ఖచ్చితంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని చెప్పి చెప్పడంతో వారి యొక్క ఆహ్వానం మేరకు మేము రేపు సాయంత్రానికి ఢిల్లీ చేరుకొని ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతాం. మా యొక్క పార్టీ స్ట్రెంగ్త్, మా నాయకుల యొక్క తీరు, మన జరిగిన శాసనసభల్లో మా పార్టీ వారికి అందించినటువంటి సేవలను గుర్తించి వారే మా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు వారి స్థాయికి తగ్గట్టుగా నామినేటెడ్ పోస్టుల్లో అకామిడేషన్ కల్పిస్తామని చెప్పేసి హైకమాండ్ పెద్దలు చెప్పారు. అదేవిధంగా మా నాయకురాలకు కూడా రాజ్యసభ సీట్తో పాటు ఏఐసీసీలో కీలక స్థానం, అది ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కావచ్చు, స్టార్ క్యాంపెయినర్ కావచ్చు. ఎందుకంటే అతి సమీపంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో షర్మిలమ్మ గారి యొక్క సేవల అవసరం వాళ్ళు గుర్తించారు కాబట్టి తప్పకుండా ఆ అవకాశం కూడా షర్మిలమ్మ గారికి ఇచ్చి మరి రేపు రానున్న ఎన్నికల్లో ఆ పక్కన ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, మరి తెలంగాణలో కానీ విస్తృతంగా ప్రచారం చేసి షర్మిలమ్మ గారి యొక్క చరిష్మాతోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థానాల్లో అధిక స్థానాలు కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళు విలీనాన్ని కోరుకున్నారు. మేము కూడా సుముఖంగా ఉన్నాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి రాష్ట్ర స్థాయిలో పూర్తి కార్యవర్గం ఉన్నది కాబట్టి కార్యవర్గాన్ని ఈరోజు పిలుచుకున్నారు. కార్యవర్గ సమావేశంలో అన్ని విషయాలు చర్చించారు. మరి రేపు సాయంత్రానికి అందరం కూడా ఢిల్లీ చేరుకుంటా ఉన్నాం. మరి 2 రోజులలో అది రేపా ఎల్లుండా అని చెప్పేసి మరి చూడాలి. అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీని బట్టి తప్పకుండా మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లీడర్లు అందరం షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం